కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్న వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో లేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదన్నారు. మాది జాతీయ పార్టీ అని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. కేబినెట్ లో తానొక సీనియర్ మంత్రిని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను మొదటి నుంచి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ లో ఉన్నట్లు గుర్తు చేశారు. మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నా నేను. మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. మంత్రివర్గ సభ్యుని సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచిన. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా సిద్ధమన్నారు. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్టు చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవుల వెనకాల పాపులర్ రాసిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉంది కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ అందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. కానీ మీరు మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు నొక్కి మనసు చంపుకొని దిగజావడం మాత్రం జరగదు. ప్రజలు బతుకుని ఉన్నాం. ప్రజలు నా ఎన్నడి నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరంలో పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయిన ప్రభుత్వాన్ని కాదు మీ కాలంలో తీసుకురాలే, తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే నిర్మాణ ప్రజల కాళ్ళ కాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మ కూడా సబ్స్టేషన్ దగ్గరికి వచ్చి నిరాకరించకుండా, మీరు ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం మీరు వచ్చింది. మీరు తలదించుకోండి. మీరు నన్ను ఓటేసి